లోకల్ బాడీ ఎలక్షన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రిజర్వేషన్ అమలుతో బీసీ సీట్ల పెరిగి ఆ వర్గం ప్రజలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఉమ్మడి ఓరుగల్లులో రిజర్వేషన్ల ఖరారుతో ఆశావాహులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పల్లె రాజకీయం వేడెక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోకల్ ఎన్నికల హడావిడి మొదలైంది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లలో బీసీలకు 42% అవకాశం ఇవ్వడంతో ఫుల్ జోష్ కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే సంఖ్య పెరగడంతో ఆనందంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 75 జెడ్పీటీసీ స్థానాలుంటే 31 స్థానాలు బీసీలకు కేటాయించారు. ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లోనూ ఇదే తీరుగా రిజర్వేషన్ ఉండడంతో బీసీల ప్రాతినిధ్యం పెరిగినట్లయింది. గత ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉండడంతో పలువురు బలమైన బీసీ లీడర్లు జనరల్ స్థానాల్లో టికెట్లు తెచ్చుకొని పోటీపడ్డారు. ఇప్పుడు తమకు కేటాయించిన సీట్లలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సర్కారు తీసుకున్న రిజర్వేషన్ నిర్ణయంపై బడుగు బలహీన వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వేషన్లో అనుకూలంగా వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్మన్ ఎస్సీ మహిళ, జెడ్పీటీసీ ఎస్సీ జనరల్, ఎంపీపీ మహిళలకు కేటాయించడంతో ఆ వర్గాల్లో సంతోషం నెలకొంది. చాలా ఏండ్ల తర్వాత కీలక స్థానాలు ఎస్సీలకు కేటాయించడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు లీడర్లు. గత ఎన్నికల్లో ఇక్కడి జెడ్పీ చైర్మన్ జనరల్, జెడ్పీటీసీ జనరల్ మహిళ, ఎంపీపీ జనరల్గా ఉండగా ఇప్పుడు ఎస్సీలకు కేటాయించారు. పల్లెల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్ల హడావిడి అయితే కనిపిస్తోంది. రిజర్వేషన్ వచ్చిన సామాజిక వర్గంలో బలమైన లీడర్లు ఏ పార్టీలో ఎవరున్నారనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్కి ప్రతిష్టాత్మకంగా మారగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సత్తా చాటేందుకు ఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. జనగామలో బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో జనగామ ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ లీడర్లు మాత్రం అధికారంలో ఉన్న తమకే పరిస్థితి అనుకూలంగా ఉంటుందనే ధీమాతో బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. ఇరు పార్టీల్లోనూ ఆశావాహులు ఎలాగైనా టికెట్ దక్కించుకునే పనిలో మునిగిపోయారు. ఉమ్మడి నల్గొండలో లోకల్ బాడీ ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న లీడర్లు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అయితే అధినేతల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనే చర్చ జరుగుతోంది. ఇక నల్గొండ జెడ్పీ పీఠం తొలిసారి ఓ ఎస్టీ మహిళను వరించనుంది. ఇక సూర్యాపేట సీటు బీసీలకు రిజర్వ్ కావడంతో ఆ వర్గం నేతలు చర్చల్లో బిజీ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. జిల్లాలోని సూర్యాపేట, నల్గొండ జెడ్పీ చైర్మన్ స్థానాలు ఎవరికి దక్కనున్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. జిల్లాల విభజన జరిగిన తర్వాత తొలిసారిగా సూర్యాపేట జెడ్పీ స్థానం బీసీలకు రిజర్వ్ కాగా నల్గొండ జిల్లాలో మొదటిసారి ఎస్టీ మహిళలకు చైర్మన్ అయ్యే ఛాన్స్ దక్కింది. బీసీల రిజర్వేషన్ 42% పెంపు వల్ల వారికి కలిసొచ్చింది. దీంతో తొలిసారి ఉమ్మడి జిల్లాలో జనరల్ అభ్యర్థులు చైర్మన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. బీసీలకు వచ్చిన అదృష్టం ఎవరిని వర్తిస్తుందో చెప్పలేకపోయినప్పటికీ గతంలో సమీకరణాలను పరిశీలిస్తే 6 నియోజకవర్గాలపైన అందరి దృష్టి నెలకొంది. నాగార్జునసాగర్, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకే జెడ్పీ చైర్మన్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. నల్గొండలో ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన మండలాలు పెద్దవూర, దేవరకొండలో డిండి మండలాలు మాత్రమే ఉన్నాయి. ఎస్టీ జనరల్ స్థానాల్లో పిఏపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలున్నాయి. గతంలో ఎస్టీ జనరల్ అయినప్పుడు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పుడు నాగార్జునసాగర్ నుంచి పెద్దవూర జెడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి వైస్ చైర్మన్ అయ్యారు. నాగార్జునసాగర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎస్టీలకు ప్రాతినిధ్యం లేదు. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ది మిర్యాలగూడ పరిధిలోని దామరచర్ల మండలం. పైగా నాగార్జునసాగర్ జానారెడ్డి సొంత నియోజకవర్గం, ఎస్టీలు అత్యధికంగా ఉన్న ప్రాంతం. ఇక్కడి నుంచి ఎన్నికైన జెడ్పీటీసీకి చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్టీలు అత్యధికంగా ఉన్న తిరుమలగిరి సాగర్ మండలం కూడా జనరల్ అయింది. ఇక్కడి నుంచి ఎస్టీ మహిళ పోటీ చేసే అవకాశం ఉంది. రాజకీయ సమీకరణాలు కుదిరితే చైర్మన్ పీఠం వాళ్లదే అవుతుంది.
అత్యధికంగా ఉన్న సూర్యాపేట జిల్లాలో చైర్మన్ సీటుపై గంపెడాసలు పెట్టుకున్నారు. గతంలో తుంగతుర్తి జెడ్పీటీసీ గుజ్జ దీపిక చైర్మన్ అయ్యారు. ఈసారి బీసీ జనరల్ కావడంతో సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులు ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సూర్యాపేటలో బీసీ జనరల్ పెన్పహాడ్, నడిగూడెం, కోదాడ, హుజూర్ నగర్లో గరిడేపల్లి, తుంగతుర్తిలో నాగారం మండలాలున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందున సూర్యాపేట బీసీలకు చైర్మన్ అవకాశం కల్పిస్తే జిల్లా కేంద్రానికి 2వ కేబినెట్ హోదా ఇచ్చినట్టుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో చైర్మన్ ఎంపిక ప్రధానంగా కుల సమీకరణాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. గతంలో 2 జెడ్పీలు జనరల్, సూర్యాపేట మహిళలకు రిజర్వ్ అయినప్పుడు నల్గొండ, యాదాద్రి రెడ్డి వర్గానికి, సూర్యాపేట వెలమ వర్గంతో భర్తీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పదవుల పంపకాల్లో కూడా నల్గొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ, యాదాద్రి రెడ్లకు ఇచ్చారు. ఇదే విధానం ఈ ఎన్నికల్లోనూ కొనసాగించక తప్పదని సీనియర్లు అంటున్నారు. గౌడ, యాదవ, పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజు సామాజిక వర్గాలు బలంగా ఉన్న ఈ 2 జిల్లాల్లో ఏ కులానికి ప్రాధాన్యత దక్కుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాలు రవాణా సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ ఆపద్బాంధవునిగా నిలుస్తున్నారు. ఆదివాసీ గర్భిణీలకు అండగా నిలుస్తున్నారు. మహిళలను ఇక పైసా తీసుకోకుండా ఆసుపత్రికి తరలిస్తున్నారు. 7 ఏళ్లుగా గర్భిణీలు, అంధులు, వికలాంగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఆదర్శ ఆటో డ్రైవర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామం ఓ మారుమూల గ్రామం. ఈ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సీతారాం ఆదివాసీలకు ఆపద్బాంధవునిగా మారారు. ఆటో నడుపుతూ బతుకు ఎల్లదీస్తున్న సీతారాం స్థానిక గర్భిణీలు, వికలాంగులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. గర్భిణీలు, అంధులు, వికలాంగుల నుంచి అనా పైసా కూడా తీసుకోరు. ఒక్క ఫోన్ చేస్తే చాలు గర్భిణీలను ఇంటి నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఏ అర్ధరాత్రి అయినా సీతారాం అందుబాటులో ఉంటూ ఉచితంగా సేవలందిస్తున్నారు. సీతారాం ఏకంగా 7 ఏళ్లుగా ఉచితంగా ఆటో సేవలను అందిస్తున్నారు. పైగా ఉచిత సేవలు అందిస్తామంటూ గ్రామాల్లో, గూడాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలపైన సీతారాం తన ఫోన్ నెంబర్ ఉంచి ఆపద ఉంటే తనకు కాల్ చేయాలని పిలుపునిచ్చారు. సమయానికి ఆడవాళ్ళకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవ చేస్తున్నాను. గర్భిణీ స్త్రీలు ఎవరైతే డెలివరీ కోసము ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి గుడిహత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వరకు చేర్పించడం నా ఆశ. ఎందుకంటే వాళ్ళు భూమిపైన వచ్చే ప్రతి పిల్లవాడికి నేను ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ సేవ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే చాలామందికి చేసినాను. ఇంకా ముందు మంచి ఆలోచనలతో ఇంకా మంచి సేవలు చేయాలని ఆలోచనతున్నాను. 3, 3:30, 2 గంటల సమయం 4 వరకే ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి. ఆ సమయంలో నేను తప్పకుండా ఈ సేవ కార్యక్రమానికి తప్పకుండా నేను వెళ్తాను సార్. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే సమయానికి ఆదుకుంటున్నా కాబట్టి వాళ్ళు నాకు చాలా అభినందిస్తుంటారు సార్. మేము రాత్రి పూట ఎవరన్నా ప్రెగ్నెంట్ వాళ్ళు, మా మహిళలో ఉన్న వాళ్ళకు ఎప్పుడంటే అప్పుడే వాళ్ళు నొప్పులు ఇవి అవి అనంగా సీతారాంని ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో చేరించేస్తాడు సార్. మళ్ళా పెద్దోళ్ళు ఎవరన్నా నడుచుకుంటా కనిపించినా కానీ రాండ్లే ఆటోలో కూర్చుండి అని కూర్చుండబెట్టి గుడిహత్నూరు దాకా తీసుకెళ్తాడు. టైంకు మాకు డబ్బులు లేకున్నా కానీ సీతారాం తీసుకెళ్తాడు. ఇక వేరే వాళ్ళకి పిలిస్తే డబ్బులు ఇవ్వబడుతుంది సార్. ఎవరు తీసుకెళ్తారు? మా కూలీలు దొరకాయి, ఏం లేదు. ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలా? సీతారాంకి డబ్బులు ఇవ్వడం అవసరమే లేదు. చెప్తాయి తీసుకెళ్తాడు సీతారాం వచ్చి. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత ప్రయాణ సేవలు కల్పించామంటున్నారు ఆటో డ్రైవర్ సీతారాం. ఆటోలో ప్రయాణం చేసే వాళ్ల ఆశీస్సులు ఎంతో సంతృప్తినిస్తున్నాయంటున్నారు. సీతారాం సేవలను పలువురు అభినందిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల 20 ఏళ్ల కళ సాకారమైంది. సాగునీటి కోసం తహతహలాడిన ఆ ప్రాంతం ఇక నుంచి పచ్చని పాడి పంటలతో కలకలలాడనుంది. కల్వకుర్తి ఎత్తిపోతలతో నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందటంతో కృష్ణానది నీళ్లను కల్లారా చూసి జనం మురిసిపోతున్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందిస్తామనే హామీ 2 దశాబ్దాల తర్వాత నెరవేరింది. దీంతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాడ్గుల, ఆమనగల్, వెల్దండ మండలాల్లో 35,000 ఎకరాలకు సాగునీరు వస్తుండగా రైతులు ఆనందంలో మునిగిపోయారు. తొలిసారి తమ ప్రాంతాన్ని ముద్దాడిన కృష్ణా జలాలను చూసి జనం మురిసిపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా, నేటి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల, దొడ్లపాడు వరకు 29 కిలోమీటర్ల కాల్వ నిర్మాణం, అక్విడెక్, డ్రాప్ స్ట్రక్చర్ల నిర్మాణాలను ఇరిగేషన్ ఆఫీసర్లు స్పీడ్గా పూర్తి చేయడంతో చివరి భూములకు కృష్ణా జలాలు చేరాయి. సాగర్కి వెళ్ళి వచ్చినటువంటి నీళ్లు శ్రీశైలం లాగా శ్రీశైలం నీళ్లు వచ్చినాయి. మనకు శ్రీశైలం నీళ్లు తలపైన చల్లుకుంటే శనేశ్వరం పోతుంది అన్నట్టు మన దగ్గరికి వచ్చినటువంటి సంతోషం ఒకటి. మన పంట పొలాలలో పారుతాయి అన్నటువంటిది గొప్ప ఆనందంతో మేము ప్రజలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. 2005లో జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు నిర్మాణం ప్రారంభమైంది. నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లోని సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కేఎల్ఐ 29వ ప్యాకేజీలో భాగంగా కల్వకుర్తి సెగ్మెంట్ పరిధి మాడ్గుల మండలంలోని చివరి భూములకు సాగునీరు అందించేందుకు అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాల్వకు నాగర్ కర్నూల్ సెగ్మెంట్లోని సిరిసవాడ వద్దడిండి వాగు అడ్డంకిగా ఉండడంతో 2016లో పనులు నిలిచిపోయాయి. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి వరకు మెయిన్ కెనాల్ నిర్మాణం 2018లో కంప్లీట్ కాగా మిడ్జిల్, ఊర్కొండ, కల్వకుర్తి మండలాలకు సాగునీరు అందింది. జంగారెడ్డిపల్లి వరకు వచ్చిన కేఎల్ఐ మెయిన్ కెనాల్ నిర్మాణాన్ని మాడ్గుల మండలం నాగిళ్ల వరకు పొడిగించే విషయాన్ని గత సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ కెనాల్ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 1 కిలోమీటర్ దూరమైనా తీసుకుపోయేంత ధైర్యం ఉంది మాకు. పైప్ లైన్ పండించుకుంటాం పంట రైతులం అనేది ఒకటి మనకు సంతోషంగా కల్పిస్తుందండి. మాకు ఇది వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దసరా కూడా మంచిగా చేసుకుంటాం. కెనాల్ వచ్చి ఇక్కడ వచ్చి మంచి సెలబ్రేషన్, చేపలు పట్టుకోవడం, సన్నకారు రైతులు కూడా బతకడం, దూళ్ళు దుష్కలు కాలువ పొడత కెనాల్ పొడత మేపుకోనికి కూడా అక్కడ సన్నకారు రైతు కూడా బతకనికి కూడా అవకాశం కల్పించినందుకు మాకు సంతోషంగా అనిపిస్తుందండి. మాకు దగ్గరలో మాకు 100 మీటర్ల పైప్ వేసుకుంటే మా పంటలకు ఎంతో రక్షణ ఉంటుంది. కాబట్టి మాకు ఈ కాలువ వచ్చిన నీళ్ళు ఇచ్చినందుకు మా రైతులు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ చుట్టుపక్కల పొలాల గిట్ల ఎంతో మేము ఆనందంగా ఉన్నాం. 2018లో మాడ్గుల మండలం వరకు 59 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికి అవసరమైన 500 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినా పరిహారం చెల్లింపు, కాల్వ నిర్మాణ పనులకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేసింది. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి వెల్దండ మండలం మీదుగా ఆమనగల్లు, మాడ్గుల మండలం నాగిళ్ల వరకు 59 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ నిర్మాణ పనులకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వెల్దండ మండలంలో కాల్వకు అడ్డంగా అటవీ భూములు, రైతుల పొలాల్లో టేకు చెట్లు ఉండడం పనులు నిలిచిపోయాయి. 5 లక్షల పరిహారం చెల్లించడానికి 5 ఏళ్లు నిర్లక్ష్యం చేసింది. దీంతో 180 కోట్లతో నిర్మాణం కావాల్సిన కాల్వల వ్యయం 360 కోట్లకు పెరిగింది. 29వ ప్యాకేజీలో గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలోని కల్వకుర్తి సెగ్మెంట్ మాడ్గుల మండలానికి సాగునీరు ఇచ్చేలా డిపిఆర్ రూపొందించి టెండర్లు ఫైనల్ చేసింది. కానీ వివిధ కారణాలతో కాల్వ పనులను పొడిగించకపోవడంతో మండలాల రైతులు 7 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దగ్గర 50 ఏండ్ల కలన, 100 ఏండ్ల కలన. మా జీవితంలో కూడా మా పెద్ద మనుషులు కూడా ఊకందని ఒక గొప్ప కార్యక్రమం, ఒక విశేషంగా మేము భావిస్తా ఉన్నాము. ఈ యొక్క నీళ్లు రావడం పట్ల మాకు ముందు మా పొలాలు అంతా సస్యశ్యామలంగా, ఎక్కడ చూసినా ఇంత ముందుకు వేరే పొలాలను చూసి మేము ఎంతో అక్కడ చూసి అది చేసేవాళ్ళం. ఈ రోజు మా వరకు నీళ్ళు వచ్చి మా ముంగల పారుతుంటే ఎంతో సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మరి ఎంత చేసినా ఈ యొక్క కృషి చేసినటువంటి పెద్దలకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెల్దండ మండలం బర్కత్పల్లి వరకు నిర్మించిన మెయిన్ కెనాల్కు అడ్డంకిగా మారిన ఫారెస్ట్ భూములతో పాటు ప్రైవేట్ భూముల్లోని టేకు చెట్లకు, నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లింపుపై దృష్టి సారించింది. ఇందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 350 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో 150 ఎకరాలకు పరిహారం కింద రైతులకు 37 కోట్లు చెల్లించడంతో కాల్వ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. 2 దశాబ్దాలుగా ఎదురుచూసిన కేఎల్ఐ కాల్వలోకి నీరు వస్తుండడంతో చూసేందుకు రైతులు, ఆయా గ్రామాల ప్రజలు ఉత్సాహంగా వస్తున్నారు. తమ ప్రాంతంలో కృష్ణానది నీళ్లు రావడం రైతు కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందన్నారు.
సింగరేణి బొగ్గు రవాణా చేసేందుకు రోజు జిల్లా మీదుగా 14కు తగ్గకుండా గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. తద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రైల్వేకు దక్కుతోంది. ఇదే సమయంలో కనీసం సగం సంఖ్యలో అయినా ఇక్కడి ప్రజల అవసరాలకు తగినట్లుగా రైళ్లను నడిపించడం లేదు. రైల్వే శాఖ మొక్కుబడిగా 4 రైళ్లతోనే 4-5 ఏళ్లుగా సరిపెడుతోంది. రైళ్ల రద్దీతో స్థానికంగా ఉన్న ప్రయాణికులు పడుతున్న కష్టాలపై స్పెషల్ స్టోరీ. భద్రాచలం రోడ్ పెద్దపల్లి నిజామాబాద్ మీదుగా షిరిడీకి రైలు నడిపించాలనే డిమాండ్తో ఇచ్చిన వందలాది అర్జీలను పట్టించుకునేవారు కరువయ్యారు. భద్రాచలం రోడ్ మనుగురుల నుంచి తిరుపతి వరకు రైలు నడిపించాలనే డిమాండ్ సైతం ఏళ్ల తరబడి అమలుకు నోచుకోవడం లేదు. కనీసం డోర్నకల్ మీదుగా ఈ 2 పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్లకు భద్రాచలం రోడ్ మనుగురుల నుంచి కనీసం 5-6 స్లీపర్ కోచ్ను పంపే అంశాన్ని కూడా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల సందర్భంగా వందలాది ప్రత్యేక ట్రైన్లను ప్రకటించే రైల్వే శాఖ అందులో ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించడం లేదు. ఆఖరికి ముక్కోటి, శ్రీరామనవమి లాంటి పర్వదినాలప్పుడు భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా రైళ్లను నడిపించడంపై కొన్నేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూ వస్తుంది. ఇలా ఉన్న ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి స్టేషన్ పేరే భద్రాచలం రోడ్డు. అలాంటి భద్రాద్రి దేవుడిని చూడడానికి కొన్ని వేల మంది వస్తుంటారు. అట్లాంటి వచ్చే వారికి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేని స్థితిలో ఇవాళ కొత్త రైళ్లు వేస్తామని గతంలో చెప్పడం జరిగింది. ట్రైన్లు వేస్తాం, లైన్లు వేస్తాం అంటున్నారు, కానీ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకునేందుకు ఉదయం కాకతీయ, రాత్రి సమయంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కరోనాకు ముందు మనుగురు నుంచి కొల్హాపూర్ వరకు రైలు నడిచింది. రోజు సాయంత్రం 5 గంటల సమయంలో బయలుదేరి వెళ్లేది. సికింద్రాబాద్, బేగంపేట, లింగాలపల్లి మీదుగా కొల్లాపూర్ వరకు నడవడంతో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండేది. పశ్చిమ హైదరాబాద్లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సౌకర్యంగా ఉండేది. కరోనా సమయంలో ఈ రైలును రద్దు చేశారు. ఆ రైలు స్థానంలో 2022లో మనుగూరు, బెళగావి రైలు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, కాజీపేట మార్గంలో జరుగుతున్న 3వ లైన్ నిర్మాణ పనుల కారణంగా బెళగావిని ప్రతి 3-4 నెలలకోసారి రద్దు చేసేవారు. చివరిగా 2024 డిసెంబర్ 18న ఈ రైలును రద్దు చేయగా ఆ తర్వాత మళ్లీ రైలును ప్రారంభించే అంశంపై రైల్వే శాఖ పెదవి విప్పడం లేదు. మరోవైపు 3వ లైన్ నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. రైల్వే స్టేషన్ ఓన్లీ బొగ్గు గూడ్స్ నడుపుకునే దానికే చేసినట్టుంది. రైల్వే స్టేషన్ ని మటుకు సుందరంగా మారుస్తున్నారు, కానీ రైళ్లు మటుకు నడుస్తలేదు. ఇక్కడ పబ్లిక్ కి చాలా ఇబ్బందిగా ఉంది. షిరిడీకి కానీ వెళ్తున్న దానికి రైళ్లు ఏర్పాటు చేస్తా అన్నారు. అసలు ఇది భద్రాచలం రాముడు కొలువై ఉన్న ఊరు. తొందరగా గుర్తించి ఈ రైళ్లని తొందరగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జిల్లా కేంద్రం నుంచి ఉదయం 5 గంటలకు కాకతీయ, 6 గంటలకు సింగరేణి, మధ్యాహ్నం 2:15కి విజయవాడ ప్యాసింజర్ రైలు నడుస్తున్నాయి. రాత్రి వేళ 10:45 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. సాయంత్రం సమయంలో ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. గతంలో బెళగావి ట్రైన్ అందుబాటులో ఉండేది. వివిధ పనుల మీద కొత్తగూడెం వచ్చే సింగరేణి కార్మికులు సైతం ఈ రైలు ద్వారా వరంగల్, కాజీపేటకు చేరుకొని అక్కడ నుంచి మరో రైలు ద్వారా మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. బెళగావిని తిరిగి ప్రారంభించకపోవడంతో ఇటు హైదరాబాద్, అటు కోల్బెల్ట్ ఏరియాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. కరోనాకు ముందు నడిచిన మనుగూరు, కాజీపేట ప్యాసింజర్ రైల్ పగటివేళ వరంగల్, కొత్తగూడెం మధ్య రాకపోకలు సాగించే వారికి ఉపయుక్తంగా ఉండేది. 5 ఏళ్ల క్రితం దీన్ని రద్దు చేసిన రైల్వే శాఖ తిరిగి ప్రారంభించే ఊసే ఎత్తడం లేదు. డోర్నకల్ భద్రాచలం రోడ్ ప్యాసింజర్ ఇదే పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతానికి 2 ట్రైన్లు మాత్రమే, మనుగూరు సూపర్ ఫాస్ట్, సింగరేణి, కాకతీయ ఇవి మాత్రమే నడుస్తున్నాయి. గతంలో కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది, మనుగూరు ఎక్స్ప్రెస్ ఉంది, విజయవాడ ప్యాసింజర్ ఉంది, కాకతీయ ప్యాసింజర్ ఉంది. ఇట్లాంటి సర్వీసులు మొత్తాన్ని కూడా రద్దు చేశారు. దేశం నలుమూల నుంచి ప్రజలు కూడా భద్రాచలం రావాల్సి ఉంది. అట్లాంటి ప్రజలు కూడా రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గుని తరలించడం కోసం గూడ్స్ రైలు నడిపిస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి రవాణా సదుపాయం కల్పించడం మాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపించడం లేదు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా రైళ్ల సంఖ్యను పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో రైళ్లను నడపాలని కోరుతున్నారు. కొడంగల్లోని నివాసంలో గ్రీటింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ వెళ్లారు. ఇవాళ ఉదయం తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. సీఎంకి దసరా శుభాకాంక్షలు తెలిపారు స్థానిక ప్రజలు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
రెడ్డికా సూర్యాపేట జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 2 అన్నదమ్ములు మృతి చెందారు. తుంగతుర్తి మండలం బండరామారం క్రాస్ రోడ్ దగ్గర బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నదమ్ములు వేముల నాగరాజు, కార్తిక్ స్పాట్లోనే చనిపోయారు. దసరా పండగ కోసం తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వేముల నాగరాజు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 2 అన్నదమ్ములు మృతి చెందారు. తుంగతుర్తి మండలం బండరామారం క్రాస్ రోడ్ దగ్గర బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నదమ్ములు వేముల నాగరాజు, కార్తిక్ స్పాట్లోనే చనిపోయారు. దసరా పండగ కోసం తుంగతుర్తిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వేముల నాగరాజు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. పామన గేట్ దగ్గర ప్రమాదవశాత్తు లారీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. దీంతో అరగంటకు పైగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కష్టపడుతుర్రా వీళ్ళు, చెవుల్లో తొందర వచ్చి కష్టపడుతురా అని. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలో ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థిని వేధింపులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోంపల్లి పోచమ్మగడ్డలో జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సొంత పెద్దనాన్న వేధింపులకు గురిచేస్తున్నాడని సూసైడ్ నోట్లో తెలిపింది. ఓ ఫైనాన్స్ కంపెనీలో తీసుకున్న అప్పు చెల్లించాలని ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడని తెలిపింది. గొడవలతో జరుగుతున్న అవమానంతో చనిపోతున్నానని తెలిపింది. తన చావుకు శ్రీను కారణమని, అతడి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపింది. ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎస్ఐ ఉమాసాగర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంతో గాయపడిన వ్యక్తిని పోలీస్ వెహికల్లో తరలించారు ఎస్ఐ ఉమాసాగర్. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కేంద్రంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ మంచిర్యాల రహదారి పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ పై అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న వెల్గటూర్ మల్లేష్ ను ఢీకొట్టాడు బైకర్. తీవ్ర గాయాలతో మల్లేష్ ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ కు కాల్ చేశారు. అయితే అది అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐ ఉమాసాగర్ పోలీస్ వెహికల్లో బాధితుడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో మల్లేష్ ప్రాణాలు దక్కాయి.
హైదరాబాద్ కు అక్రమంగా రవాణా చేస్తున్న మత్తు పదార్థాలను సీజ్ చేశారు సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు. జైరాబాద్ చెక్పోస్టు దగ్గర వాహనాల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ప్రైవేట్ బస్సులో 50 లక్షల రూపాయల విలువైన నైట్రోజెఫెమ్ను పట్టుకున్నారు. ఇక ట్రావెలర్స్ బస్సులో గోవా నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్నారు నిందితులు. కేసు నమోదు చేసుకుని అక్రమ రవాణాపై దర్యాప్తు చేపట్టారు ఎక్సైజ్ పోలీసులు. ప్రతి ప్యాకేజ్ మీద మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద గంటకు పెరుగుతోంది. దీంతో కృష్ణమ్మ నది ఉగ్రరూపంతో ఉరకలేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 2,08,000 క్యూసెక్కుల వరద జూరాలకు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేసి 2,76,176 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది వైపు ఎవరూ కూడా వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కంటిన్యూ అవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 2,95,840 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 3,41,374 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పంట సాగు కోసం రైతులు వానల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా రైతులు వానలంటేనే వణికిపోతున్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట నీట మునిగింది. పంట చేతికొచ్చే టైంకి వర్షాలు పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక మరోవైపు వరద నీటితో పాటు ఫ్యాక్టరీల వ్యర్థాలను పొలాల్లోకి వదులుతున్నారని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు అన్నదాతలు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా ఫార్మా, రసాయన పరిశ్రమలు పటాన్చెరు ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నుంచి బయటకి ప్రాణాంతకమైన వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నేరుగా వరద నీటితో కలిసి బయటికి పంపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పరిశ్రమల వ్యర్థాలను నేరుగా చెరువులు, కుంటల్లోకి చేరి తర్వాత రైతులు సాగు చేసుకుంటున్న పంట పొలాల్లోకి చేరుతున్నాయి. దీంతో భూసారం తగ్గి పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుమ్మడిదల మండలంలోని రైతుల పొలాల్లోకి పరిశ్రమల వ్యర్థ జలాలు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రసాయన జలాలతో వ్యవసాయ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటల రంగు మారి నష్టం జరుగుతుందని వాపోతున్నారు. పంట మొక్కల పూత రాలిపోవడం, గింజలు సరిగా కట్టకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నాయంటున్నారు. అంతా తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ఈ నీళ్లు తాగడం వల్ల, ఇక్కడున్న పశువుల నీళ్లు తాగడం వల్ల చనిపోవడం జరుగుతుంది. లేదా అట్లా ఆ బర్ల నుంచి వచ్చే పాలు తాగడం వల్ల మేము, మా పిల్లలు, మా ఊర్లో ఉన్నటువంటి 10,000 జనాభా పూర్తిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. ఈ అనారోగ్య సమస్య కారణమైనటువంటి హెట్రోడాక్స్ యూనిట్ 1ని వెంటనే కంపెనీ మూసివేయాలని చెప్పి మా యొక్క దోమడు గ్రామం యొక్క 10,000 జనాభా ఆరోగ్యాన్ని, అలాగే ఇక్కడ నివసించినటువంటి ప్రాణాలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని, అధికారులను కోరుచున్నాం. అయితే నాకు 10 బాలు ఉన్నాయి. నేను వ్యవసాయం చేసుకుంటా, గడ్డి పెట్టుకున్నా, పేర గడ్డి పెట్టుకున్నా. హెట్రోడాక్స్ కంపెనీ వాటర్ వల్ల మా చేనులకు గడ్డి పోసిన నేను వాళ్ళకు. ఆ కెమికల్ వాటర్ వల్ల నా భార్య ఒకటి సుస్థ అయింది. నా కాళ్ళు కూడా చేతులు పాడైపోయినాయి.
ఇప్పుడు బర్రె అది అటో ఇటో ఉన్నట్టుంది, ఇనమొప్పుంది, సూలుతో ఉంది. రాత్రి ఏమైందంటే ఇంతదేమని వదిలిపెట్టేసిన, అది పోయి నల్లగుంట కుంట్ల చెరువులో పోయి వాటర్ తాగింది. వాటర్ తాగు ప్రాబ్లం వల్ల ఇప్పుడు దుడ్డు ఎక్కువ బర్రెక ఎఫెక్ట్ అయిందో తెలియదు, అది ఇవ్వడం లేదు. నేను ప్రస్తుతానికి బర్రె దగ్గరనే ఉన్నా, చూడండి మీరేమన్నా కనికరించండి కనికరించి. ఈ ఎట్రో డ్రగ్స్ విడుదల చేసే వ్యర్థ జలాలు చినుకు పడితే చాలు చెరువులు నింపేస్తున్నారు. ఈ నల్లగుంట చెరువును ఎర్రగుంట చెరువుగా మారుతుంది. ఈ నల్లగుంట చెరువు కింద మినిమము 60 నుంచి 70 ఎకరాల వరి సాగు జరుగుతుంది. గ్రామ ప్రజానాయకులు కానీ, మండల ప్రజానాయకులు కానీ, మరియు ఈ డిస్టిక్ సంబంధించిన ప్రజానాయకులు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ దీన్ని ఉద్దేశించి దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయాలని మా గ్రామ రైతుల తరపున మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. పరిశ్రమల వ్యర్థాలను బయటికి వదులుతున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమలలో ఉత్పత్తి అయ్యే రసాయన జలాలను శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలగకుండా సురక్షితంగా విడుదల చేయాలని కోరుతున్నారు. వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం పనిచేస్తోందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుమ్మడిదల మండలంలోని దోమడుగు నల్లకుంట చెరువులోకి కలుషిత జలాలు వదిలిన ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదికను పంపించిందని అధికారులు చెబుతున్నారు. చెరువును అధికారులు పరిశీలించి నీటి నమూనాలను సేకరించామని చెబుతున్నారు. చేనులకు కలవపోతే మొత్తము పొద్దుమికి వచ్చిన తర్వాత దురదలేస్తుంది, పంట చేను అంతా ఖరాబ్ అవుతుంది, మొత్తం మాడిపోయింది. ఈ పెట్రోల్ కంపెనీ నీళ్ళ వల్ల కాళ్ళకు పుండ్లయ్యి అంతా మండుతుంది. ఇంటికి వచ్చినాక ఉన్నదే ఇక్కడ భూమి ఎట్లా చేసుకొని బతకాలి, మళ్ళీ తింటాకు మాకు బియ్యం కూడా వంటలేరు, పండిన బియ్యం కూడా అయినా అందులో వండతలేవు. 15 ఏళ్ళ నుంచి ఎంత బాధపడుతున్నామంటే చెప్పలేకపోతాం, ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇగో చూడండి ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఆ వాటర్లో చేయి పెట్టి పని చేస్తే కూడా మాకు అంత ఇబ్బంది అవుతుంది. చేతుల గోర్లు మొత్తం ఊడిపోవడము, తోళ్ళు ఇవ్వడము, దురదలు ఇవ్వడము, మేము ఎంత కష్టపడ్డా కానీ పంట చేతికి వస్తలేదు, మొత్తం తాళ్ళు పోతుంది, ఒడ్లలో బియ్యం ఉంటలేవు, మొత్తం నూకలే, చూడడానికి పెద్దగా పచ్చగా పెరుగుతుంది కానీ పంట వేస్ట్ అయిపోతుంది. మేము ఎంత పెట్టుబడి పెట్టినా కానీ నీళ్ళు పారినందుకు. 10,000 జనాభా ఉన్నది. ఆమె జనాభా దృష్టిలో ఉంది కదా, ఒక పెద్ద కలెక్టర్ అంటే ఒక పెద్ద కదా, డిస్టిక్కే పెద్ద లెవెల్. ఆమె వచ్చి కనీసం చూడాలి కదా, మనుషులన్నా చూడాలి కదా. చెరువు సంగతి అలాగా పెడితే ఆ గౌరమ్మను ప్రతి ఇంట్లో చేసి మరి ఇలాంటి చెరువులో వదలడం జరుగుతుంది. మరి ఈ ఒక గౌరమ్మను ఒక కెమికల్లో ఇడవడం మనకు దేవుణ్ణి కూడా ఒక హింసించినట్టుగా అయిపోతుంది. కనుక ఈ ఎట్రో సమస్యను బాగా ఖండించాలి. లేని పక్షాన గేట్ కాడ పోయి కూడా ఆందోళన కంపల్సరీ చేస్తామని, అధికారులు రాకుండా ఇంతవరకు స్పందన లేదు, ఏం లేదు. వర్షాకాలంలో దోమడుగు గ్రామ రైతులు వణికిపోతున్నారు. గ్రామ సమీపంలోని రసాయన పరిశ్రమల వ్యర్థాలను భారీగా వచ్చే కాలుష్య జలాలు చెరువుల్లోకి చేరుతుండటమే ఇందుకు కారణం. సంబంధిత ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మైసూర్ దసరా ఉత్సవాలు చరిత్ర సృష్టించాయి. దాదాపు 3000 డ్రోన్లతో పులి ఇమేజ్ క్రియేట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది. మైసూర్ బన్నీ మంటపం గ్రౌండ్లో డ్రోన్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గ్లోబ్, జాతీయ పక్షి నెమలి, డాల్ఫిన్, గరుడ పక్షి, కావేరీ మాత, అంబారీ ఏనుగు, చాముండేశ్వరి తల్లి ఇమేజీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన పులి ఇమేజ్ అతిపెద్ద ఏరియల్ మామల్ ఇమేజ్గా పేరు సంపాదించింది.
కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే విధంగా నేతలు కార్యకర్తలు ప్రయత్నం చేయాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న 3 ఏళ్ల కాలం కీలకమైందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రెజెంట్లో ప్రజలు ఆలోచిస్తున్న విధానాలను బట్టి చట్టాలు తేవాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నట్టుగా తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందరం కూడా మనం కేంద్ర ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్గా మన గవర్నమెంట్ ఇమేజ్ పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఇంపార్టెంట్. ఎవరిని వేసాము, ఎవరు కౌన్సిల్ మెంబర్ ఉన్నారనేటువంటిది ఒక విషయం అయితే, మనం ఏ రకంగా మన గవర్నమెంట్ ఇమేజ్ కాపాడుతాము, ఏ రకంగా మన ఆర్గ్యుమెంట్స్ మన కేంద్ర ప్రభుత్వ పాలసీలకు అనుకూలంగా కోర్టులో వాదిస్తూ ఉన్నాము అనేటువంటిది ప్రధానంగా మీరు అవసరమైతే కొంత ట్రైనింగ్ క్లాసెస్ లాగా పెట్టుకొని ఎవరైతే మరి కౌన్సిల్లో ఉంటారో అందరూ కూడా కలిసి కౌన్సిల్ 1-2 డేస్ కన్నా ట్రైనింగ్ క్లాసెస్ లాగా పెట్టుకొని బాగా ఎఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో వచ్చేటువంటి ఈ 3 సంవత్సరాలు మనకు చాలా ముఖ్యమైనటువంటి సమయం ఇది. ఈ 3 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలకు అనుగుణంగా మనం ఏ రకంగా వాదిస్తున్నాము, ఏ రకంగా మన యొక్క ఇష్యూస్ మనము జడ్జి ముందు పెడతా ఉన్నాము అనేటువంటిది ప్రధానంగా ఎవరికి వారు ఆలోచన చేసుకొని చేయాలి. సవాల్ లాంటిది 3 years. ఈ 3 సంవత్సరాలు కూడా అందరం మనం కష్టపడాలి. మీ సంబంధించినటువంటి సెక్టార్లో మీరు మనము ఎవరికి వారు మనందరం కష్టపడి రానున్న రోజుల్లో మనం తెలంగాణలో అధికారంలో రావాలి అంటే అన్ని రకాలుగా అందరం కలిసి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ విజనరీ లీడర్ కాబట్టి సూక్ష్మంగా స్పందిస్తున్నారని చెప్పారు. ఇక అగ్రదేశాలు అడ్డగోలు టారిఫ్లతో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయని చెప్పారు. ఇండియా ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ప్రజలు స్వదేశీ వస్తువులను వినియోగించడం ద్వారా మన ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుందని అన్నారు. చెడు మీద మంచి సాధించినటువంటి విజయదేశం కాబట్టి భారతదేశాన్ని కూడా ఏ రకంగా పొరుగున ఉన్నటువంటి దేశాలు కబలించి కుట్రలు పడుతున్నాయి. ఆర్థికంగా మన దేశాన్ని విచ్ఛిన్నపరిచేటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా అధిగమించడానికి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతారు. బీయింగ్ ఏ విజనరీ లీడర్ కాబట్టి వారు చాలా సూక్ష్మమైన విషయాల మీద వారు స్పందిస్తారు. జిఎస్టీ రిఫార్మ్స్ అనేది ఒక సామాన్యమైన విషయం కాదు, ఏదో అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. 2017లో అందరితో చర్చించి 1 నేషన్ 1 ట్యాక్స్ ఈ దేశానికి అవసరం. రకరకాలైన ట్యాక్స్ల పేరు మీద ప్రజలను వ్యాపారం ఏదైతే వేధింపులు గురయ్యేవారు, పన్నుల భారం పడిందో దాన్ని సరళీకృతం చేసి వారు 1 నేషన్ 1 ట్యాక్స్ 4 స్లాబ్స్ తీసుకొస్తే ఈ 8 సంవత్సరాలనే సమూలంగా మార్పులు చేసి
దీపావళి సమీపిస్తున్నది. దీపావళికి ముందే మనందరి ఇళ్లలో కూడా లక్ష్మీదేవిని రప్పించారు, ముఖ్యంగా పేదవాళ్ళ ఇళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకు. కాబట్టి ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ ఒకవైపు, ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్, మరి 12 lakhs వరకు వినాయకులు ఇవ్వడము, ప్లస్ దానికి తోడు అగ్రదేశాలకి మన మీద ఆంక్షలు, టారిఫ్లు, పెనాల్టీస్ విధించి ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఇవాళ మోదీ గారు ఎలాగో దృఢంగా తల ఒగ్గకుండా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పుతూ ప్రపంచంలో ఒక వికసిత భారత్ సంకల్పం మీద తీసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే బై 2047 ఆ మార్పుల్లో భాగం. కాబట్టి చాలా దేశాలు కూడా వాళ్ళు సైన్స్